హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే న్యూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి మామూలు మ్యాగీ అవి కాదండి, హాట్ నూడిల్స్ అనమాట. హాట్ నూడిల్స్ స్పైసీవి అంటే రెండు రకాలు వస్తాయి. మసాలా వచ్చేసి ఒకటేమో ఆయిల్ వస్తుంది, ఒకటేమో మసాలా పొడి వస్తుంది అనమాట. బాగా స్పైసీ ఉంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ఇది ట్రై చేస్తున్నాము. ఇంకా చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసాం అనమాట. ఇంకా వీడియో తీశాను. బాగా స్పైసీ ఉంటుంది ఇది వచ్చేసి. ఇంకా ఒక ప్యాక్ వచ్చేసి ఇలా ఇస్తాడు, డబుల్ ప్యాక్. ఒకటేమో మసాలా పొడి, ఒకవైపు ప్యాక్ వచ్చేసి ఆయిల్ ఇస్తాడనమాట, రెడ్ చిల్లీ ఆయిల్. చూపిస్తాను అది కూడా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను వాటర్ అయితే వేసాను. ఇంకా మా పిల్లలు కూడా కలిసి చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే వేసి అందులో ఆ పీసెస్ అయితే వేసాం, నూడిల్స్ పీసెస్. ఇవి కూడా ఇవి వచ్చేసి కొంచెం మామూలు నూడిల్స్లా కాకుండా కొంచెం లావు ఉంటాయి అన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఇంకా కొంచెం వడపోస్తున్నాను అనమాట. అంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాన్ని రంధ్రాలు ఉంటాయి కదా, ఆ గిన్నెలో వడపోస్తున్నాను. అంటే వేస్ట్ వాటర్ అంతా కిందకి దిగిద్ది కదా గిన్నెలోకి. అడుగున ఎంటీ గిన్నె ఒకటి పెట్టాను. ఇంకా వాటర్ అంతా దిగిన తర్వాత ఇట్లా మళ్ళీ వేసాను, మళ్ళీ కళాయిలో వేసేసాను ఆ నూడిల్స్ వచ్చేసి. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఇంకా పౌడర్ ఉంది కదా, ఒకవైపు ప్యాకే కట్ చేశాను. ఒకవైపు ప్యాకే కట్ చేస్తే అందులో మసాలా పొడి వచ్చింది. ఇక రెండో వైపు వచ్చేసి ఇదిగోండి, కొంచెం లిక్విడ్ టైప్ అనమాట. ఆయిల్ లాగా ఉంటుంది, ఇక రెడ్గా ఉంటుంది అనమాట. మనకి ఆవకాయలో ఆయిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సేమ్. అక్కడక్కడ ఏంటంటే రెడ్ చిల్లీ ఈ ముక్కలు ఉంటాయి కదా, రెడ్ చిల్లీ ముక్కలు అలా కనిపిస్తాయి అన్నమాట. బాగా స్పైసీ ఉంటుందండి. మేము వచ్చేసి ఇంకా 3 ప్యాకెట్స్కి 2 వేసామన్నమాట మసాలా వచ్చేసి. ఇదండి ఈరోజు నూడిల్స్ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.